ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఎస్సీ అగ్రికల్చర్ మనకి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి బీఎస్సీ అగ్రికల్చర్ మరియు మనకి కమ్యూనిటీ సైన్స్ ఫుడ్ టెక్నాలజీ ఈ కోర్సులకు సంబంధించి మనకి ఆన్లైన్లో ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. శాస్త్ర కాలేజ్ అన్నమాట, ఇది మనకి నెల్లూరులో అయితే ఉంది. మెయిన్గా మనకి కౌన్సిలింగ్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ కాలేజ్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. మెయిన్గా మనకి దీంట్లో శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కాలేజు అండ్ అలాగే ఉమెన్స్ సంబంధించి సపరేట్ కాలేజు, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ అలాగే సెంటర్ కాలేజ్ అయితే ఉందన్నమాట. ఇలా మనకి 3 విధాలుగా కాలేజ్ అయితే ఉంటాయి. మీరు ఈ కాలేజీని పెట్టుకుంటే మనకి 100% సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మిగతా కాలేజీతో పోల్చుకుంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి, మీకు సీట్ వచ్చేలా చేస్తారు. ఇదే అన్నమాట ఆ కాలేజ్ పేరు అండ్ అలాగే కాలేజ్ కోడ్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. మెయిన్గా ఈ వెబ్సైట్ అన్నమాట, వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీంట్లో మనకి అప్లికేషన్ ఫామ్స్ అనే కాలంలో ఒకసారి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తారు కదా, మనకి క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ది ఇన్ఫర్మేషన్ బ్రోచర్. మనకి ఎవరైతే దీనికి అప్లై చేద్దాం అనుకుంటున్నారో మనకి ఫార్మర్ కోటా సంబంధించి కొన్ని బ్రోచర్లు అయితే ఉంటాయన్నమాట. అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ క్లియర్గా చదవండి అన్నమాట. చదివిన తర్వాతే దీనికైతే అప్లై చేసుకోండి. ఎంత చదివిన తర్వాత ఎస్ ప్రొసీడ్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మన ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి అండ్ అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి అన్నమాట. తర్వాత సబ్మిట్ మీద కొట్టండి. మెయిన్గా ఇక్కడ నోట్ అనే కాలంలో మనకి ఒక హైలైట్ అయితే చేస్తానమాట. అన్ని పీడిఎఫ్లు ఫార్మెట్లో అప్లోడ్ చేయాలి, అది కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 MB అండ్ గ్రేటర్ దెన్ 5 KB లోపు అయితే ఉండాలన్నమాట. ఈ విధంగా అయితే ఉందన్నమాట. కాబట్టి ఇదే విధంగా మీరు అప్లోడ్ చేసే ప్రతి డాక్యుమెంట్ కూడా క్లియర్ కట్గా ఉండేలా చూసుకోండి. అండ్ అలాగే నెట్ సెంటర్లో మ్యాక్సిమం మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే రీఫండ్ దగ్గర పేమెంట్ ఫెయిల్ అవుతే మళ్ళీ మనకి బ్యాక్ వేస్తారు కదా, ఇబ్బంది పడకుండా ఉంటారు. ఫోన్లో అయితే అప్లై చేసుకోవద్దు, ల్యాప్టాప్లో అయితే అప్లై చేసుకోండి. ఒకసారి స్టెప్స్ అయితే చెప్తాను. ఈ 2 ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మీకు చూపిస్తాను. మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూస్తారు కదా, మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. మనకి ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతుంటుంది. దీంట్లో మన పేరు అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ అండ్ అలాగే పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేయాలి. జెండర్, మళ్ళీ ఈమెయిల్ ఐడి, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, అడ్రస్, మైనారిటీ ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు. ఇవన్నీ ఫిల్ చేయాలన్నమాట. అండ్ అలాగే మీ ఈమెయిల్ ఐడి ఇవన్నీ వర్కింగ్లో అయితే ఇవ్వండి అన్నమాట. మీ ఈమెయిల్ మరియు ఫోన్ నెంబర్. ఎందుకంటే మనకి ఎటువంటి ఓటీపీస్ వచ్చినా లేదంటే సీట్ అలాట్మెంట్ అయినా సరే మనకి ఇంటిమేట్ చేస్తారు కాబట్టి వర్కింగ్లో అయితే ఇవ్వండి అన్నమాట. అండ్ అలాగే మనకి ఇక్కడ సోషల్ క్యాస్ట్ స్టేటస్ అయితే ఉంది కదా మైనారిటీ పక్కన, దాంట్లో బీసీబీనా ఎస్సీనా ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే కిందకు వచ్చిన తర్వాత మన క్యాస్ట్ కేటగిరీ ఫామ్ అంటే అది ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, మీ సేవానా లేదంటే ఏపీ సేవానా అదర్సా, అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే మన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా క్లియర్ కట్గా ఇక్కడైతే టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేయాలన్నమాట. క్లియర్గా ఆ సర్టిఫికేట్ కూడా పైనుంచి కింద వరకు విజిబుల్ అయ్యేలాగా ఎటువంటి బ్లర్ లేదంటే ఇబ్బంది లేకుండా క్లియర్గా అయితే పెట్టండి అన్నమాట. పెట్టిన తర్వాత మీకు ఓసీ, ఒకవేళ క్యాస్ట్ స్టేటస్లో ఓసీ సెలెక్ట్ చేసుకుంటే డూ బిలాంగ్ టు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంటే ఎస్ పెట్టండి. ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. ఓసీ వాళ్ళు ఎస్ అయితే పెట్టాలి. అండ్ అలాగే ఒకసారి కిందకు వచ్చిన తర్వాత అదే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఫామ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారని అడుగుతుంది. ఏపీ సేవనా మీ సేవనా సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చే ప్రతి డేటా నిదానంగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా ఎన్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఇవ్వండి అన్నమాట. అండ్ అలాగే సర్టిఫికేట్స్ కూడా మళ్ళీ రిజెక్ట్ అవ్వకుండా ఉండేందుకు క్లియర్ కట్గా అయితే అప్లోడ్ అయితే చేయండి. ఒకసారి కిందకు వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మనకు అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ అలాగే నెంబర్లు అన్నీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. దాని కింద మనకి ఏంటంటే స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో నాట్ అప్లికబుల్ అయితే పెట్టండి అన్నమాట. దాని కింద ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఉంటుంది అన్నమాట. మీరు 6th క్లాస్ నుంచి ఇంటర్ 2nd ఇయర్ వరకు ఏ స్కూల్లో చదివారు, ఏ కాలేజీలో చదివారు, ప్లేస్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, ఇవన్నీ మనం టైప్ అయితే చేయాలి. మెయిన్గా దీంట్లో ఇది డెమో ఫార్మేట్ కాబట్టి
కొన్ని సర్టిఫికేట్స్ అయితే చూపిస్తుంది. అదే మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఏమైనా ఇటువంటి ఫైల్ టైప్లో ఉంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా, చూసండి ఫైల్ ఉంటే మీరైతే క్లియర్ కట్గా దాని పక్కన అయితే అప్లోడ్ అయితే చేయండి అన్నమాట దానికి సంబంధించి. అండ్ అలాగే ఈ డేటా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ 6th క్లాస్ నుంచి 12th వరకు ఇచ్చిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉండమాట. ఇచ్చిన తర్వాత దాని కింద ఏపీ ఎంసెట్ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, లేదంటే ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి రావడం జరుగుతుంది. అండ్ అలాగే దాని కింద ఆర్ యూ క్యాండిడేట్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ, ఫార్మర్స్ కోటా అంటే మీరు ఫార్మర్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నట్టయితే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి అన్నమాట. పైన ఇచ్చిన వాటిలో ఎటువంటి చేంజెస్ కానీ లేదంటే ఎటువంటి డాక్యుమెంట్ వచ్చేసరికి మళ్ళీ అప్లోడ్ చేయాలన్నా ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి అన్నమాట. అన్నీ కరెక్ట్గా ఉంటే అక్కర్లేదు. ఎస్ నేను చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేంజెస్ చేసుకోవాలని ఎస్ పెట్టి సబ్మిట్ అయితే కొట్టండి అన్నమాట. ఒకవేళ చేంజెస్ అంటే ఈ విధంగా చేసుకోవచ్చు స్పెషల్ కేటగిరీ విద్యార్థులు. అండ్ అలాగే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, చేసుకున్న తర్వాత ఒకవేళ నో అని పెడితే మనకి ఈ విధంగా ఫామ్స్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఎవరైతే ఫార్మర్ కోటా విద్యార్థులు ఉంటారో ఫామ్ 1, ఫామ్ 2, మనకి 1B ఫామ్ ఫ్రమ్ మీ భూమి, ఇవన్నీ మనం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత సబ్మిట్ అయితే కొట్టండి అన్నమాట. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అంటే ఓకే అని కొట్టండి. ఓకే అని కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మన నెంబర్, హాల్ టికెట్ నెంబర్, ఆధార్, అప్లికెంట్ పేరు, మనకి క్యాస్ట్, అమౌంట్ ఎంత, ఫిజికల్లీ ఛాలెంజ్డా కాదా, అండ్ అలాగే మనకి పేమెంట్ మెథడ్ అడుగుతుంది అన్నమాట. డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగా, ఈ విధంగా ఉంటుంది. మనం నచ్చిన విధానం సెలెక్ట్ చేసుకొని పే అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మనం పేమెంట్ అయితే అవుతుందన్నమాట. అయిన వెంటనే మీరు ముఖ్యంగా ఏం చేయాలంటే ఈ విధంగా రావడం జరుగుతుంది. మన ట్రాన్సాక్షన్ ఐడి ఇవన్నీ మనకు వస్తుంది అన్నమాట. దాన్ని ఒక ఫోటో అయితే తీసుకోండి. మనకి ఓటీపీ కూడా రావడం జరుగుతుంది, అది చూసుకోండి. వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ఆధార్ నెంబర్, అప్లికెంట్ నేమ్, జెండర్, సోషల్ కేటగిరీ, మొబైల్ నెంబర్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అమౌంట్, పేమెంట్ రెఫరెన్స్ నెంబర్. ఈ పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసరికి ప్రింట్ తీసుకోండి, లేదంటే ఒక ఫోటో కాపీ అయినా సెలెక్ట్ చేసుకోండి అన్నమాట. మనం ఈ విధంగా మన అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవాలి. అండ్ అలాగే మీరు ఎటువంటి సర్టిఫికేట్స్ ఉన్నా క్లియర్ కట్గా అయితే అప్లోడ్ చేసుకోండి. దీంట్లో డెమో ఫార్మేట్ కాబట్టి దీంట్లో కొన్ని చూపించారు. ఒకవేళ ఎక్కువ అడిగినా మీరైతే క్లియర్ కట్గా అయితే ఉండమాట. కరెక్ట్గా చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎటువంటి డాక్యుమెంట్స్ సరిగ్గా అప్లోడ్ చేయకపోతే మీకు మళ్ళీ చాలా ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట.